గతంలో చేయనటువంటి అన్నీ మేము చేస్తున్నాం, చెప్పుకోలేకపోతున్నాం, కాకపోతే ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళలేకపోతున్నాం అన్నట్టు చెప్తా ఉన్నారు. ఒకటి బీసీ కులగణన 42% రిజర్వేషన్ ఇవ్వబోతా ఉన్నాం, పార్టీలకు అతీతంగా కూడా మీరు ఇవ్వంటే మీరు ఇవ్వండి, మా పార్టీ నుంచి ఇస్తామనేటువంటి స్టేట్మెంటు. మీరు తెలంగాణ ఉద్యమంలో కీ రోల్గా ఉన్నారు, బీసీ నేత, తర్వాత ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా. ఏం చెప్తారు ఈ బీసీ కులగణన వచ్చే రాజకీయాలన్నీ బీజేపీ కాంగ్రెస్ బీసీ ఎజెండాగానే రాజకీయ ఎజెండా అనేటువంటి ఫిక్స్ అయ్యాయి? నేను బీసీని కావచ్చు, పుట్టుకతో నేను తెలియదు కదా, బీసీగా కులంలో ఉండొచ్చు, కానీ ఒక బీసీ నేతనే కాదు, తెలంగాణ ఉద్యమకారు నేను. నాకు అన్ని కులాలతో సంబంధాలు ఉంటాయి, అంత వ్యవస్థ ఉంటుంది. కాకపోతే ఒక బీసీ అంశం మీద మాట్లాడేందుకు ఒక బీసీ నేతగా నేను కాదు. మీరు అడిగిందని నేను చెప్తాను. నేను వాళ్ళు ఎలక్షన్లలో ఒక్క హామీని నెరవేరిందా చూడండి మీరు. ఇందులో బీసీల ఒకటి, వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక డిక్లరేషన్ ఇచ్చారు. ఒక దగ్గర రాహుల్ గాంధీ గారు ఇచ్చారు, సోనియా గాంధీ గారు ఇచ్చారు, ఖర్గే గారు ఇచ్చారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు, రకరకాలుగా ఇచ్చారు. కామారెడ్డిలో మాట్లాడినరు, ఏం మాట్లాడినరు మీ దగ్గర విజువల్స్ కూడా ఉంటాయి, మీరు వేయండి, చెప్పండి. నా క్వశ్చన్కు ఆన్సర్ వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు మాట్లాడింది కూడా మీరు వేయండి. నేను 6 నెలల్లో కులగణన చేసి 42% రిజర్వాయర్ రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించి నేను ఎలక్షన్లో పోతానన్నాడు. బీసీలలో కూడా వర్గీకరణ కూడా చేస్తానన్నాడు. మరి 6 నెలలు దాటిపోయింది, 14 నెలలు అయింది కదా. ఈరోజు వరకు కూడా ఏం చేసిండ్రు వాళ్ళు? అసెంబ్లీ పెట్టి ఇగో బీసీలు ఇంత తక్కువ చూపించారు వాళ్ళు. అంటే బీసీల ఇజ్జత్ తీయడానికి అసెంబ్లీ వేదికగా చెప్పిర్రు, అంతే తప్ప ఏం కాలే. మళ్ళీ మేము అందరం గొడవ చేసి చట్టం తీయకుండా మీరు ఏం లేకుండా నువ్వు బీసీల ఇజ్జత్ తీయనికి అని మేము నిలదీస్తే ఈరోజు మళ్ళీ అసెంబ్లీ పెడుతున్నారు. అసెంబ్లీ పెట్టి మాకు ఇవన్నీ కాదు, మీరు ఎలక్షన్లో చట్టపరంగా 42% రిజర్వేషన్తోన ఇస్తున్నారు. మాది జనాభా బీసీలది 42 కాదు, 52%. మళ్ళీ మైనార్టీలది కలిపితే 62%, మైనార్టీలది సపరేటు. నువ్వు ఈ రిజర్వేషన్ను ఇవ్వకుండా, చట్టబద్ధత కల్పించకుండా, ఉట్టిగా ఏదో దాటివేయడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఈరోజు మళ్ళా ఏం మాట్లాడుతున్నారు? అసెంబ్లీ చట్టం తెచ్చి కేంద్రం మీద వేస్తామని. నువ్వు కేంద్రంతో దండం పెడతావా, కాలు మొక్తావా, కొట్లాడతావా, ఏం చేస్తావో మాకు సంబంధం లేదు.